పెద్దపల్లి జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని విద్యార్థి యువజన సంఘాలు బహిరంగ ఆందోళనకు దిగగా పెద్దపల్లి జిల్లాలో డీఈఓ మాధవి అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒకే జిల్లాలో 5 సంవత్సరాలకు మించి ఉద్యోగ విధులు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు దాటినప్పటికీ పెద్దపల్లి నుండి మరో చోటికి వెళ్లకుండా తను పెద్దపల్లిలోనే కొనసాగేలా పైరవీలు చేసుకుని ఇక్కడే ఉండటంపై విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి సమగ్ర శిక్ష నిధులు 65 లక్షలు గోల్మాల్ చేసిందని, టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణ నిధుల్లో 30 లక్షలు కుంభకోణం చేసిందంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులతో కుమ్మక్కై అక్రమ హెచ్ఆర్ఏల క్లైమ్లలో భాగస్వామ్యంతో పాటు పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో అక్రమ ఫైనాన్స్ చిట్టీల దందాలు కొనసాగిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలలో డీఓ భాగస్వామ్యంతో అనుమతులు లేని స్కూళ్లు సైతం నడుస్తున్నాయంటూ కంప్యూటర్స్, ఫర్నిచర్, స్టేషనరీ కొనుగోలులో డీఓ అక్రమాలు చేశారని విద్యార్థి యువజన సంఘాలు గత 4 రోజుల క్రితం కలెక్టరేట్ ముందు గంటకు పైగా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ డీఓను సస్పెండ్ చేయాలని, ఆమె అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు జిల్లా విద్యాధికారిని స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి సంఘాలు పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని చెబుతున్నప్పటికీ జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటి వరకు తెలియరాలేదు. విద్యార్థి సంఘాల ఆరోపణల్లో నిజమెంత, అబద్ధమెంత అనే అంశంపై సంబంధ శాఖ అధికారులు ముందడుగేసి తప్ప ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం లేదు. వారం రోజుల గడువుల్లో డీఓపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థి యువజన సంఘాలు కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష సైతం చేస్తామని బాహాటంగా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంబంధ శాఖ అధికారుల స్పందనపై వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తున్నామని చెప్పుకుంటుంటే ఒక జిల్లా స్థాయి అధికారిపైన నేరుగా ఆరోపణలు రావడం పలువురిని విస్మయానికి గురి చేస్తుండగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జిల్లాలో విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి ముందడుగు వేస్తున్న ఈ తరుణంలో జిల్లా విద్యాధికారిపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. పెద్దపల్లి జిల్లా విద్యాధికారిగా గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ విద్యాధికారిగా కొనసాగుతున్నటువంటి మాధవి గారు ఈ నిబంధనల విరుద్ధంగా ఒకే పోస్టులో 3 సంవత్సరాలకు పైగా, ఒకే జిల్లాలో 5 సంవత్సరాలకు పైగా పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కాలరాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడిని పెంచుకొని అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది. ఈమె సమగ్ర శిక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు, సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు, కేజీబీవీ మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా 30-35 కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతా ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు నిబంధనల విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా 5 లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా 65 లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు, ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే 2023లోనే ఆమె పైన జిల్లా ఎస్పీడీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్టును కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడితో తొక్కిపెట్టింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్స్ క్యాంపుల నిర్వహణలో కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తా ఉన్నది. దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జీలో పెట్టాలి. కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్లు నియమించుకుంది. ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 200 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంపులను మనం సందర్శిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక్కొక్కరికి 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా 65 లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా 30 లక్షల రూపాయలను లోపడేసుకున్నటువంటి తతంగానికి తెరదేసింది. దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా పెట్టుకుని ఈ ట్రైనింగ్ క్యాంపులకు ఇన్ఛార్జీలు నియమించుకుంది. ఇది రెండవ అంశం. అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డులు, గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రైవేటు స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున వసూలుకు పాల్పడి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతోటే ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను జేబులో వేసుకుంది. ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అదేవిధంగా అనుమతి లేనటువంటి ప్రైవేట్ స్కూళ్లను ఈమె ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిన్న కాక మొన్న మంజూరైన ప్రారంభమైనటువంటి ప్రైవేట్ స్కూల్లో కూడా ఈమె భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది. అందుకే అనుమతి లేకుండా కూడా స్కూళ్లను పనిచేసే విధంగా ప్రోత్సహిస్తా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండకుండా హెచ్ఆర్ఏ అక్రమంగా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ఆ ఉపాధ్యాయులందరినీ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జిల్లా విద్యాధికారి దాంట్లో సగం డబ్బులను ఈమె నొక్కేస్తుంది కాబట్టి ఆ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తా ఉన్నది. అదేవిధంగా
ఉపాధ్యాయులు కొంతమంది సైడ్ దందాలు చేస్తా ఉన్నారు, ప్రైవేట్ దందాలు సీసీ రూల్స్ కు విరుద్ధంగా. దాంట్లో భాగంగా ఈ చిట్టి నడిపిస్తా ఉన్నారు అక్రమంగా, చట్ట విరుద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టి నడిపిస్తా ఉన్నారు. దానికి కమాన్ దగ్గర ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో వాళ్ళ బుక్కులు కూడా ఉన్నాయి. వీళ్ళు 10 రూపాయల వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులు నియంత్రించాల్సినటువంటి ఈ డిఓ గారు ప్రతిరోజు సాయంత్రం వచ్చి 10 రూపాయల వడ్డీలు సగం ఎత్తుకోపోతా ఉన్నారు. అందుకే ఆ ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈమెకు తెలియజేసినా కూడా ఈమె కూడా దాంట్లో భాగస్వామిగా ఉంది. కాబట్టి కమాన్ దగ్గర ఒక మెడికల్ షాపు, దాంట్లో ఆ స్కూళ్లకు సంబంధించి ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన బుక్కులు ఉన్నాయి. కావాలంటే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈమెకు కేటాయించినటువంటి కార్లు కూడా సమగ్ర శిక్షకు ఒక కారు, డిఓకు ఒక కారు, 2 కార్లు ఉన్నాయి. ఈ 2 కార్లు కూడా ఒకే వ్యక్తికి చెందిన కార్లు పెట్టుకున్నది. అట్లా కూడా నిరుద్యోగుల ఉపాధిని పుట్టగొడతా ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నుంచి కూడా అక్రమంగా నిబంధనల విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నా కూడా ఈమె వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున వసూలు పాల్పడుతూ ఉన్నది. కాబట్టి ఆ పాఠశాలను ఈమె ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికైనా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఈమె అవినీతి అక్రమాలపైన నేను ఆర్జేడీ గారికి, తర్వాత ఎస్పీడీ, తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈమె పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా 2 సార్లు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కూడా మేము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరం కూడా ఈ రోజు ఈ విద్యాధికారి అవినీతి పైన ఆందోళన ఇది ప్రారంభం మాత్రమే. ఆమెను వారం రోజులలో ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలి, ప్రొవిజనల్ సస్పెండ్ చేయాలి. ఆమె పైన అవినీతి కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే వారం రోజులలో ఆమె పైన చర్యలు ప్రారంభం కాకపోతే ఇక్కడే ఇదే కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఈమె అవినీతి 5 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి అక్రమాలపైన మా దగ్గర ప్రతిదీ కూడా ఆధారం ఉంది. ఇవేవి కూడా ఆరోపణలు కావు. ప్రతి ఈ ఉపాధ్యాయులు చేసే అక్రమ చిట్టి దందాలు, అక్రమ ఫైనాన్స్ దందాలకు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈమె కంప్యూటర్స్, ఫర్నిచర్ కొనుగోలు, స్టేషనరీ కొనుగోళ్లలో ఈమె ఆర్థికంగా అవకతవకలకు పాల్పడే ఆధారాలు ఉన్నాయి. టీచర్ ట్రైనింగ్ క్యాంపులలో కూడా ఆర్థిక అవకతవకలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో, స్పష్టమైన ఆధారాలతో సహా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని పట్ల సమగ్ర విచారణ జరిపించి డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమెను ఇక్కడ నుంచి బదిలీ చేసి ఈ జిల్లా విద్యాశాఖకు, ఈ పెద్దపల్లి జిల్లాకు భ్రష్టు పట్టించింది ఈ విద్యాశాఖను. ఇక్కడ ఈ చీడ పురుగును తొలగించాలని చెప్పి కలెక్టర్ గారు మరి సమర్థ అధికారం చెప్పి పేరున్నది. దాన్ని నిలుపుకోవాలంటే కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నది. కాబట్టి జిల్లా విద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమె పైన కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఆందోళన ఈ వారం రోజులలో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొత్త ప్రైవేట్ స్కూల్ ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 3 రోజుల క్రితమే ఒక స్కూల్ లక్ష స్కూల్ అనేది ప్రారంభమైంది. ఆ స్కూల్ కు పర్మిషన్ లేదు, ఆ స్కూల్ కు అనుమతి లేదు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక స్కూలు అసలు ప్రభుత్వం GOMS నంబర్ 194 ప్రకారం కంపల్సరీ నిబంధనలతోటి ఉంటేనే పాఠశాలలు ప్రారంభించాలి. ఓపెనింగ్ పర్మిషన్ లేకుండా ఎట్లా ప్రారంభిస్తారు? ఇక్కడ విద్యాధికారులు ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, జిల్లా కేంద్రంలో అక్రమంగా అనుమతి లేకుండా నిబంధనల విరుద్ధంగా పాఠశాలలు పుట్టగొడుగులా వెలుస్తుంటే ఈమె ఎందుకు ఊరుకుంటుందంటే ఈమె కూడా ప్రైవేటు పాఠశాలలో భాగస్వామ్యం ఉన్నది, ప్రైవేటు పాఠశాలలో పార్ట్నర్షిప్ ఉన్నది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తా ఉన్నది కాబట్టి ఇక్కడ మొత్తం పట్టు సాధించింది అన్ని ప్రైవేటు పాఠశాలల్లో. ఎందుకంటే వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతో ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమాలు, వాళ్ళ నుంచి వసూలు చేసిన వాటితో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించుకుంటా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మాత్రమే డ్రా చేసుకుంటున్నది. అందరి అధికారుల కళ్ళు కప్పి, ఎందుకంటే కలెక్టర్ గారు వీటికి అన్నిటి కూడా చైర్మన్ ఉన్నారు, వారికి నిబంధనలు తెలియకుండా కాగితాల మీద చూపించుకుంటా